శ్రీ కామాక్షి తాయి సమేత బ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ ఆలయం నెల్లూరు జిల్లా మనుబోలు పంచాయతీలో అయితే ఉంటుంది. ఈ ఆలయ పురాణ కథ తీసుకుంటే మనుబోలులో శ్రీ కామాక్షి తాయి సమేత బ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంటుంది. ఈ ఆలయాన్ని కామాక్షిదేవి మెట్టినిల్లుగాను, అలానే మనుబోలు సంఘం బద్వేల్ క్రాస్ రోడ్ లో ఉన్న శ్రీ కామాక్షి తాయి సమేత సంగమేశ్వర ఆలయాన్ని పుట్టినిల్లుగాను మనుబోలు గ్రామ ప్రజలు భావించి మనుబోలులో ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో బ్రహ్మోత్సవాలు చాలా గ్రాండ్ గా అయితే జరిపిస్తారు. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ తేదీ నుంచి సోలప్ప వాహనంతో మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు వేల మంది జనాభా, కేరళ వాయిద్యాలు, టపాసులు, బ్యాండ్ మేళాలు, డీజేలు, తీన్మార్లతో అంగరంగ వైభవంగా అయితే జరిగాయి. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. అందరూ రథంను గొలుసులతో లాగితే ఈ ఊర్లో రథంను భుజాల మీద మోయడం చాలా ప్రత్యేకత అనే చెప్పవచ్చు. ఈ ఊర్లో రథంను బ్రహ్మేశ్వర స్వామి దగ్గర నుంచి మొదలైన ఈ రథం సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు సంగమేశ్వర ఆలయం వరకు మోసుకొని వెళ్తారు. రథంని లాగడమే కష్టం అనుకుంటే మనుబోలు ప్రజలు భుజాల మీద మోయడం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పవచ్చు. ఇంక తర్వాత రోజు ఉదయం మనుబోలు సంఘం వద్ద సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణం చూడడానికి భక్తులు నలుమూలల నుంచి, తమిళనాడు నుంచి భక్తులు తరలి వస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు మధ్యాహ్నం అన్నదాన ఏర్పాట్లు అయితే చేస్తారు. కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారికి చక్రస్నానం రథం మీద ఊరేగించుకుంటూ తీసుకుని వెళ్లి చక్రస్నానం చేయించి తిరిగి బ్రహ్మేశ్వర ఆలయానికి అయితే చేరుస్తారు. ఇంక తరువాత ఏకాంత సేవతో అయితే ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మీరు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఈ రెండు